శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. 3 రోజులుగా నేను ఈ శ్లోకంతోనే ప్రారంభం చేస్తున్నాను. అది అవట్లేదు, నా తప్పు కాదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. సరే, మళ్ళీ దాన్ని తర్వాత కొనసాగిస్తాను. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి, అద్రి అంటే పర్వతం, వెంకటాద్రి అంటే వెంకటాచల పర్వతము లేదా వెంకటాచలము. అచలము అన్నా పర్వతమే కదా. ఈ పర్వతంతో సమానమైనటువంటి ప్రదేశము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. ఏ కారణం చేత లేదు. లేదు అంటే అంత ఎత్తైంది లేదనా, అంత బరువైంది లేదనా, అంత వెడల్పైంది లేదనా, అన్ని ఓషధులతో కూడుకున్నది లేదనా. ఏ కారణానికి లేదు అంటే ఆధ్యాత్మికమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ తీసుకొచ్చినటువంటి విశేషం కనుక ఆ కొండకి ఉన్నటువంటి శక్తి మనిషిని ఊర్ధ్వముఖ చలనం చేయించడంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్నే ఆ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. వెంకటాద్రి కలియుగంలో ఉన్నటువంటి కొండ మాత్రమే కాదు, అది అన్ని యుగములయందు ఉంది ఆ కొండ. కాకపోతే ఆ కొండకి పేరు మారుతూ వచ్చింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. యుగములయందు ఒక్కొక్క యుగంలో ఆ కొండకి ఒక్కొక్క పేరు, కానీ అన్ని యుగములయందు మాత్రం కొండ అలాగే ఉంది. అలాగే ఉన్నటువంటి ఆ కొండకి అంత ప్రాశస్త్యం కలియుగంలో ప్రత్యేకించి రావడానికి కారణమేమి అంటే జనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి శతానందుల వారు సమాధానం చెప్తున్నారు భవిష్యోత్తర పురాణంలో. అందులో కృతయుగంలో అసలు ఆ పర్వతానికి వృషాద్రి అన్న పేరు ఏ కారణం చేత కలిగింది అంటే, వృషభాసురుడు అని ఒక రాక్షసుడు. రాక్షసులు కూడా ఈశ్వరారాధన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆరాధన ఉగ్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు పూజ చేయడం అని అనిపిస్తుంది మనకి. అంత తమాషాగా ఉంటుంది వాళ్ళ పూజ. సంధ్యావందనం చేసేవాడు చక్కగా ఓ చోట కూర్చుని అర్ఘ్యం ఇస్తే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని చెప్పి 10 చోట్లకు పరిగెత్తి అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు. కానీ మీరు శ్రీరామాయణంలో చూస్తే వాలి 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు. ఎందుకు అలా 4 సముద్రాల దగ్గరికి పరిగెత్తి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వడం ఎందుకు అంటే, ఆయనకి ఒంట్లో బలం ఉంది. అర్ఘ్యం ఇవ్వడంలో కూడా బలం చూపిస్తూ ఉంటాడు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు బలం అక్కర్లేదు, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇచ్చేస్తే చాలు. అర్ఘ్యం ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి అని అడిగారు. దానికి వ్యాఖ్యానం ఉంది, సంధ్యావందన మంత్రములకు వ్యాఖ్యానం.
బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేటటువంటి వాడు ఎంత శ్రద్ధాళువై బ్రహ్మాస్త్రాన్ని బాణం మీదకి అభిమంత్రిస్తాడో, చేతిలోకి తీసుకున్నటువంటి అర్ఘ్యజలాల్ని విడిచిపెట్టేటప్పుడు అంత శ్రద్ధాళువై గాయత్రీ మంత్ర సహితంగా విడిచిపెట్టాలి. సంధ్యావందనాన్ని కానీ ఖచ్చితంగా చేయగలిగిన వ్యక్తి ఇంట్లో ఉంటే, ఆ వ్యక్తి సంధ్యావందన జలాల్ని విడిచిపెట్టేటప్పుడు ఎంత ఏకాగ్రతతో విడిచిపెడతాడో, దాని చేత ఆయన యొక్క దృష్టి వలన, ఆయన యొక్క దృష్టి కేంద్రీకరణ శక్తి వలన బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో, సంధ్యావందనాన్ని అలా చేయగలిగిన వ్యక్తి ఉంటే, అంత శ్రద్ధగా కానీ చేయగలిగితే అంత శక్తిని అది విస్ఫోటనం చేస్తుంది. అందుకే అసలు సంధ్యావందనం కన్నా గొప్పది ఇంకొకటి లేదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనం చేయకపోతే అంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. సంధ్యాహీన అశుచి. అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచమే ఉండదు. వాడు తిరిగిన ఇల్లు అశౌచంతో ఉంటుంది. ఎవరు సంధ్యావందనం చేస్తాడో ఆయనని మించినటువంటి శౌచమున్నవాడు వేరొకడు ఉండడు. అందుకే మీరు ఒక విషయాన్ని గమనించండి, సనాతన ధర్మమునందు అన్ని ధర్మమునకు కట్టుబడి ఉంటాయి. ఆఖరికి యుద్ధం చేసినా కూడా ధర్మం కోసమే, యుద్ధం చేసినా కూడా ధార్మికంగానే. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల వారు రథం మించి కిందకి దిగేవాడు. జలపాత్ర పక్కన లేకపోతే యుద్ధభూమిలో ఉన్న మట్టిని దోసిటితో తీసుకుని అర్ఘ్యం ఇచ్చేవాడు. మట్టితోనైనా అర్ఘ్యం ఇచ్చాడు, కానీ నీరు పక్కన లేదు కదా అని చెప్పి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం ఆయన మానలేదు. సూర్యాస్తమయం అయ్యేసరికి యుద్ధాన్ని ఆప్చేసేసేవారు. అంత ధార్మికంగా ఉండేది. యుద్ధం కూడా ధర్మంతో ముడిపడిన దేశం ఏదైనా మీకు లోకంలో ఉంటే అది ఒక్క భారతదేశమే. అంత గొప్ప దేశం. ధర్మము అన్న మాట మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఉండే జీవన క్రమం. అసలు ధర్మము అన్న మాటతో సమానమైన మాటే లేని భాష ఉన్నవాళ్ళు ధర్మం గురించి ఏం మాట్లాడతారు? చాలా భాషలలో ధర్మమునకు తుల్యమైన మాటే లేదు. ఇంగ్లీష్ భాషలో ధర్మ అన్న మాటకి సరి అయిన మాట లేక ధర్మాని ధర్మ అనే రాస్తారు. ధర్మ అయితే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ధర్మం గురించి చెప్తే వెన్ ఐ స్పీక్ అబౌట్ ధర్మ అంటాడు. అంటే వాళ్ళకి ధర్మ అన్న మాటకి మాటే లేదు, తుల్యమైంది. ఇక ధర్మం గురించి ఏం చెప్పగలరు? ధర్మము అన్న మాటను వాడగలిగినది ఒక్క సనాతన ధర్మమే. అంత గొప్ప ధర్మానికి చెందిన వాళ్ళం మనం. కాబట్టి వృషభాసురుడు పూజ చేసేవాడు. ఆయన ఎవరిని పూజ చేసేవాడు అంటే అధోముఖ నరసింహ సాలగ్రామానికి పూజ చేసేవాడు. నృసింహ సాలగ్రామం మిగిలిన సాలగ్రామాలతో కలవదు. ఆ సాలగ్రామం ఎవరైనా ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సంప్రదాయ నిష్టలో. దాన్ని పూజ చేసే వాళ్ళకి అందులో ఉండేటటువంటి లోతుపాతులు తెలుస్తాయి. నృసింహ సాలగ్రామాన్ని మిగిలిన సాలగ్రామాలతో కలిసి నైవేద్యం పెడితే ఇల్లు ఉడికిపోతుంది. దానికి ఆ నైవేద్యం సరిపోదు. నృసింహ సాలగ్రామాన్ని వేరు చేసి నైవేద్యం చేస్తారు. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక యజమాని ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, నీ ఇంట నృసింహ సాలగ్రామానికి వేరు నివేదన లేదు అని. ఆయన అటువంటి అధోముఖ సాలగ్రామానికి పూజ చేస్తాడు. ఒక రాక్షసుడు వృషభాసురుడు ప్రతిరోజు తుంబురు తీర్థంలో స్నానం చేస్తాడు. తుంబురు తీర్థం వెంకటాచలంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి తీర్థం. మీరు కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలించాలి. నేను యాత్రకి వెళ్ళొచ్చానండి అనరు, నేను తీర్థయాత్ర చేసి వచ్చానండి అంటారు. తీర్థయాత్ర అన్న మాట వాడతారు. తీర్థయాత్ర అన్న మాటకి ఏమిటి అర్థం? ఈశ్వర దర్శనమా, మజ్జనమా? స్నానము వేరు. స్నానము చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకున్నది శాస్త్రమునందు గౌణము, అత్యంత హీనమైన స్నానం. అది అంగీకారయోగ్యమైన ప్రతిపాదన కాదు, ఏదో దిక్కులేక చేసే స్నానం అది. అసలు స్నానం అంటే మజ్జనము. మజ్జనం అంటే తల తడిసిపోవాలి, అందులో మునగాలి నీటిలో. అది నది యందు చేస్తారు. 2 తీర్థమునందు స్నానం చేయడం కోసమే యాత్రకెడతారు. ఈశ్వర దర్శనం అనుషంగికం.
ఈశ్వర దర్శనం ప్రధాన ప్రయోజనం కాదు. మీరు నన్ను జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఆ మాట. ప్రధానం ఏమిటి అంటే తరించడానికి తీర్థ స్నానము ప్రధానం. అందుకే యాత్ర చేసి వచ్చినవాడు రైలు దిగుతూ ఉంటే పూలదండ వేసి నమస్కరిస్తారు. ఎందుకు అలా నమస్కరిస్తారు అంటే ఒక్కటే కారణం. మేము మొన్న కాశీయాత్ర చేసి విమానం దిగితే మా సుబ్బారావు గారు అమ్మాయి లక్ష్మీ సౌందర్య విమానాశ్రయానికి వచ్చి మాకు పూలదండలు వేసి నమస్కారం చేసింది. చిన్నపిల్లైనా ఆ అమ్మాయి సంస్కారానికి నేను ముగ్ధుండైపోయాను. ఎప్పుడో ఎక్కడో నేను చెప్పానట, గుర్తు పెట్టుకుని వచ్చి మరి ఆ అమ్మాయి దండ వేసి నమస్కారం పెట్టింది. కాబట్టి తీర్థయాత్ర అంటే తీర్థములు అని కొన్ని ఉంటాయి. నది వేరు, తీర్థము వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే అంగిరసులు అని పూర్వం మహర్షులు తపస్సు చేశారు. వారు తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన తపస్సు అంతా ఇంత తపస్సు కాదు, అంత గొప్ప తపస్సు చేసి వారు స్వర్గలోకానికి వెడుతూ తమ తపశ్శక్తిని అంతటినీ కూడా జలముల యందు కొన్ని చోట్ల నిక్షేపించి వెళ్ళిపోయారు. ఆ తపశ్శక్తి జలముల యందు ఉన్నది. వారి అనుగ్రహం ఏమిటంటే తీర్థము అని ఏది పేర్కొనబడిందో దాని యందు మజ్జనము చేసిన వాడికి యజ్ఞము చేసినటువంటి ఫలితం వాడి ఖాతాలోకి వస్తుంది. యజ్ఞమునకే దీక్ష సంబంధము. దీక్ష అన్నమాట దేనితో ముడిపడుతుందంటే యజ్ఞమునకే దీక్ష, యజ్ఞ దీక్ష అంటారు. కనుక ఆయన ఆ అంగిరస మహర్షి యొక్క పుత్రులు అంగిరసులు ఇచ్చినటువంటి అనుగ్రహం కారణంగా ఎవరు వెళ్ళి తీర్థంలో మజ్జనం చేస్తారో, స్నానం చేస్తారో వారికి యజ్ఞం చేసిన ఫలితం పడుతుంది. ఇప్పుడు ఆయన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు ఆధ్యాత్మ విద్య యందు గమ్మత్తు ఏమిటంటే సమస్త తీర్థసారము ఆయన ఉపాసన బలము దేన్ని అంటుకుంటుందంటే ఆయన పాదముల యొక్క అడుగు భాగాన్ని పట్టి ఉంటుంది. అందుకే తీర్థము ఎంత శక్తివంతమో మహాభాగవతుల యొక్క పాదములకు అంటుకుని ఉన్నటువంటి రేణువులు అంత శక్తివంతం. ఇల్లు ఎందుకు పునీతం అవుతుందంటే మహాత్ములు ఇంటికొచ్చి నడిచినప్పుడు వారి పాదములకు ఉన్న రేణువులు ఇంట్లో పడతాయి. ఆ పాద రేణువు ఇంట్లో పడిన కారణం చేత ఇల్లు ఏ కారణం వల్ల అభ్యున్నతిలోకి వెళ్ళటలేదో ఆ ప్రతిబంధకాన్ని అది తొలగించగలిగిన శక్తి పొంది ఉంటుంది. తీర్థమునందు మజ్జనము చేసి వచ్చిన వాడి పాదములకు కూడా అటువంటి శక్తి ఉంటుంది. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే తీర్థమునందు మజ్జనము చేసి వచ్చాడు. ఆయన పాదములకు నమస్కరిస్తారు. మీరింత మంచి పని చేశారు ప్రయత్నపూర్వకంగా, ఆ గౌరవాన్ని వెలిబుచ్చడానికి పుష్పహారం వేస్తారు. వేసి పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ తీర్థం ఎక్కడున్నదో అది అత్యంత శక్తివంతం. భారతదేశం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన తీర్థము ఒక్కటే ఒక్కటి. ఇక దానితో పోల్చడానికి మాత్రం ఇక ఏదీ సరిపోదు. భారతదేశం మొత్తం మీద అద్భుతమైన తీర్థము మణికర్ణికా తీర్థము. గంగానదిలో ఉన్నటువంటి మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటలకి స్నానం చేసి మణికర్ణికా అష్టకం చెయ్యాలి. ఇలా ఎవరు స్నానం చేస్తున్నారని చూడడానికి దేవతలు నిలబడతారట అక్కడ. అంత గొప్పది. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం నవక్తం పుణ్యం నవక్తం అంటారు శంకరాచార్యుల వారు. అసలు నేను ఆ పుణ్యం గురించి మాట్లాడలేను అంటారు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. వెంకటాచల క్షేత్రమునందు 66 కోట్ల తీర్థములున్నాయి. అసలు వెంకటాచలము యొక్క శక్తి అది. వెంకటాచలమునకు శక్తి 2 కారణముల చేత ఉంది. ఒకటి పర్వతము తీర్థములు, 2 ఈశ్వరుని యొక్క స్వరూపము. వెంకటేశ్వర స్వరూపమునకున్నటువంటి గొప్పతనం ఏమిటో మీతో నేను రేపు ప్రస్తావన చేస్తాను. ఆ పర్వతము దాని యందున్నటువంటి తీర్థములు అత్యంత శక్తివంతములు. 66 కోట్ల తీర్థములు వెంకటాచలమందున్నవి. స్కాందం మీరు పరిశీలిస్తే మీకు అందులో కనపడతాయి వివరాలు. 66 కోట్ల తీర్థములు. 66 కోట్ల తీర్థముల యందు ఎక్కడున్నాయో తెలుసుకొని స్నానం చెయ్యడమే అసంభవం కనుక, అథవా 1008 తీర్థములను గుర్తుపట్టి పేరు తెలుసుకుని స్నానం చెయ్యవచ్చు.
1008 తీర్థములలో స్నానము చెయ్యలేకపోతే 108 తీర్థములున్నాయి. వాటి యందు ఎవరు స్నానము చేస్తారో వారు